హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడొచ్చేసి నేను మటన్ పికిల్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో ఇప్పటికి చాలా లేట్ అయిందండి. ఎప్పటినుంచో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. నేనొచ్చేసి బోన్స్‌తో పాటుగానే పికిల్ చేసుకుంటున్నానండి. నాకిలా ఇష్టము. మీరు కావాలి అనుకుంటే బోన్‌లెస్ కూడా చేసుకోవచ్చు. 1 కిలో వరకు మటన్ తీసుకున్నానండి. లెమన్ అండ్ సాల్ట్, పసుపు వేసి మంచిగా వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని దానిలో నేను మటన్ అంతా వేసేసి సాల్ట్ అలాగే పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కుక్కర్ క్లోజ్ చేసుకొని 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. మనకొచ్చేసి మటన్ నుంచి రిలీజ్ అయిన వాటర్‌తోనే మంచిగా ఉడికిపోతుందండి. సో, ఎక్స్‌ట్రా వాటర్ అయితే ఏమి యాడ్ చేయనవసరం లేదు. మనకి ఇంట్లో కర్రీ కోసం అయితే లేతగా ఉన్న మటన్ తీసుకోవచ్చండి. పికిల్ కోసం అయితే కొంచెం ముదురుగా ఉన్నది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇప్పుడు మటన్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకొని, మసాలాలన్నీ ఫ్రై చేసుకొని, పౌడర్ చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! బిర్యానీ మసాలా అంతా కూడా నేను ఫ్రై చేసుకొని, ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మటన్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పీస్ వచ్చేసి మరీ గట్టిగా అయిపోకూడదండి. అలానే పచ్చితనం కూడా లోపల ఉండకూడదు. పచ్చితనం ఉందంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు, అలాగే గరం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇదే పోపులో వచ్చేసి ఒక 5, 6 వరకు నిమ్మకాయలు కూడా పిండుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. పచ్చడైతే రెడీ అయిపోతుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బాటిల్‌లో వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.